We can choose our friends, but we cannot choose our neighbors. అపర చాణక్యుడు భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి 2 దశాబ్దాల క్రితం చెప్పిన మాటలే ఇవి. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే భారత భవిష్యత్తును ఊహించే నాడు ఈ మాటలు చెప్పారా అన్న సందేహం కలగకమానదు. సరిహద్దుల ఆవల మన స్నేహం కోసం ఎదురుచూసిన దేశాలు, మన సాయం కోసం చేతులు చాచిన నేతలు నేడు ఇండియా అవుట్ అని నినదిస్తున్నారు. మాల్దీవుల నుంచి మయన్మార్ వరకు, నేపాల్ నుంచి బంగ్లాదేశ్ దాకా ఒకప్పుడు భారత్ను పెద్దన్నగా చూసిన దేశాలే ఇప్పుడు బద్ధ శత్రువుగా చూస్తున్నాయి. కాదు చిత్రీకరిస్తున్నాయి. ఇది భారత విదేశాంగ విధానం వైఫల్యంతోనో లేక భారత్ నిజంగానే ఆ దేశాలకు అన్యాయం చేయడం వల్లనో వచ్చిన మార్పు కాదు. మన దేశ సరిహద్దుల్లో మన శత్రువులు ఆడుతున్న డర్టీ గేమ్. ఆ ఆటలో పొరుగు దేశాలు కేవలం పావులు మాత్రమే. ఆ పావులే ఇప్పుడు పాముల్లాగా బుసలు కొడుతున్నాయి. తమ స్వార్థ రాజకీయాల కోసం అన్నం పెట్టిన దేశాన్నే అస్థిరపరచాలని చూస్తున్నాయి. ఇండియా అవుట్ నినాదం కాదు, వెన్నుపోటు వ్యూహం. భారత్ చుట్టూ అల్లుతున్న విషవలయం. ఈ ఆట మొదలుపెట్టింది చైనా, ముగింపు ఇవ్వబోతోంది మాత్రం భారతే. భారత్ దృష్టిలో యుద్ధం అంటే ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్ తలపడేది. గెలుపో ఓటమో, చావో బతుకో తేల్చుకునేది. కానీ మన శత్రువులకు నేరుగా యుద్ధం చేసే దమ్ము లేదు. దొంగ దెబ్బ కొట్టడమే రాజనీతిగా భావిస్తున్నాయి ఆ దేశాలు. వాటిలో మొదటిది చైనా, రెండోది పాకిస్తాన్. అవి ఎంచుకున్న వ్యూహాల్లో పావులవుతున్న దేశాలు మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, శ్రీలంక, భూటాన్ మినహా పొరుగు దేశాలన్నింట్లో ఏదో ఒక సమయంలో భారత వ్యతిరేక సెంటిమెంట్ రగిలింది. ఆ సందర్భాలను కాస్త లోతుగా గమనిస్తే ఆ సెంటిమెంట్ల వెనక అంతులేని కుట్రలు, అవకాశవాద వ్యూహాలు, నమ్మక ద్రోహాలు బయటపడతాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతోంది అదే. సరిగ్గా 5 ఏళ్ల క్రితం మాల్దీవుల్లో జరిగిందే ఇక్కడా జరుగుతోంది. మన పొరుగు దేశాలన్నింటికీ ఓ బలమైన సెంటిమెంట్ ఉంది. అదే ఇండియా ఫస్ట్. పాకిస్తాన్ మినహా పొరుగు దేశాల్లో ఎవరు కొత్తగా అధికారంలోకి వచ్చినా వారి మొదటి విదేశీ పర్యటన భారతే అవుతోంది. నైబర్హుడ్ ఫస్ట్ పాలసీతో పొరుగు దేశాలకు భారత్ పెద్దన్నగా వ్యవహరించటమే అందుకు కారణం. మోడీ తొలిసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు పొరుగు దేశాల నేతలను ఆహ్వానించారు. పొరుగువారికే తన తొలి ప్రాధాన్యత అని స్పష్టమైన మెసేజ్ పంపారు. ఆయా దేశాలకు కష్టకాలంలో అండగా నిలుస్తూ వచ్చారు. ఫలితంగా పొరుగు దేశాలు ఇండియా ఫస్ట్ విధానాన్ని ఫాలో అయ్యాయి. అదొక బలమైన సెంటిమెంట్ గా మారిపోయింది. ఇక్కడే దుష్ట చైనా దృష్టి ఆ దేశాలపై పడింది. మీ వెనుక నేనున్నా అంటూ యాంటీ ఇండియా సెంటిమెంట్కు ఆజ్యం పోసింది. కానీ ఎందుకు? ప్రపంచాన్ని శాసించాలని కలలు కంటున్న చైనాకు కొన్నేళ్లుగా భారత్ రూపంలోనే సవాళ్లు ఎదురవుతున్నాయి. ట్రేడ్, డిఫెన్స్ అంటూ అన్ని రంగాల్లో చైనాకు మన దేశం ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. ఒకప్పుడు ఏ యువ జనాభాతో అయితే చైనా 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందో ఇప్పుడు భారత్ కూడా అదే ప్రాసెస్లో ఉంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన ఇండియన్ మార్కెట్ తన చేజారి పోకూడదనుకుంది. సింపుల్ గా చెప్పాలంటే భారత్ తనపైనే ఆధారపడాలి, తన ఆదేశాలనే ఫాలో అవ్వాలి, తన మాటకు ఎదురు చెప్పకుండా చిత్తం మహాప్రభో అంటూ చైనా చెప్పు చేతల్లో ఉండాలి. ఇదే జిన్పింగ్ కన్నింగ్ ప్లాన్. ఇది జరగాలంటే భారత్ను అష్టదిగ్బంధనం చేయాలి. అందుకు పొరుగు దేశాలనే పావులుగా, అవసరమైతే పాములుగా మలచాలి. భారత్ పొరుగు దేశాల్లో తన ఆటలు సాగాలన్నా ఇండియా ఫస్ట్ సెంటిమెంట్తో అప్రతిహతంగా సాగిపోతున్న అధికార పక్షాలను ఢీకొట్టాలన్నా అంతకంటే బలమైన నెగటివ్ సెంటిమెంట్ రాజేయాలి. ఇండియా అవుట్ కంటే బలమైన సెంటిమెంట్ ఏముంటుంది? 5 ఏళ్ల క్రితం మాల్దీవుల్లో ఆ నిప్పునే రాజేసింది. 2020-21 మధ్య మాల్దీవుల మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ నాయకత్వంలోని ప్రతిపక్ష కూటమి ఇండియా అవుట్ ప్రచారాన్ని ఉధృతం చేసింది. మాల్దీవుల అప్పటి ఇబ్రహీం మహ్మద్ సోలిహ్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఇండియా ఫస్ట్ విధానానికి వ్యతిరేకంగా ఈ నినాదాన్ని తెరపైకి తెచ్చారు. దీనికి ఆలోచన, వ్యూహాలు, నిధులు మాత్రం బీజింగ్ నుంచే వచ్చాయని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే మాల్దీవులకు భారత్ చేసిన అన్యాయం ఏమీ లేదు. భారత్ బహుకరించిన హెలికాప్టర్లు, డోర్నియర్ విమానాల నిర్వహణ కోసం అక్కడ ఉన్న కొద్దిపాటి భారత సైనిక సిబ్బందిని విదేశీ సైనిక ఉనికిగా చిత్రీకరించారు. ఇది మాల్దీవుల సార్వభౌమాధికారానికి ముప్పుగా ప్రచారం చేశారు. ఈ ప్రచారం వెనక అంతిమ లక్ష్యం ఎన్నికల్లో గెలవటం, చైనాకి అనుకూలంగా మెలగడమే. 2 ఏళ్ల తర్వాత అబ్దుల్లా వ్యూహాన్ని అతడి వారసుడు, చైనా ప్రో లీడర్ మొహమ్మద్ మయూజ్
హింస ఉధృతం చేశాడు. తమ దేశం భారత్కు బానిసగా మారిందని విషం చిమ్మాడు. భారత సైనికులకు మాల్దీవుల్లో పనేంటని జనం బుర్రలను కలుషితం చేశాడు. తరం మారటంతో భారత్ గొప్పతనమేంటో ఆ దేశ ప్రజలకు అవగాహన లేకపోయింది. భారత సాయమే తమను శ్రీరామరక్షగా కాపాడుతోందన్న నిజాన్ని మాల్దీవుల యంగర్ జనరేషన్ కు దూరం చేయడంలో మయిజు సక్సెస్ అయ్యాడు. 2023లో చైనా అండతో అధికారంలోకి వచ్చాడు. ఎన్నో ఏళ్ల సెంటిమెంటును పక్కన పెట్టి తొలి విదేశీ పర్యటన భారత్ కాకుండా చైనాకు వెళ్లాడు. చైనా నుంచి తిరిగొచ్చిన వెంటనే భారత్ తన సైనిక సిబ్బందిని వెనక్కి తీసుకోవాలని అధికారికంగా కోరాడు. సుదీర్ఘ చర్చల తర్వాత మోదీ ప్రభుత్వం సైనికులకు బదులుగా పౌర సాంకేతిక నిపుణులను మాల్దీవుల్లో నియమించింది. ఆ తర్వాత కూడా మాల్దీవుల్లో భారత వ్యతిరేకత కొనసాగింది. ప్రధాని మోదీపై ఆ దేశ మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య అగాధాన్ని పెంచాయి. భారత పౌరులు బాయ్కాట్ మాల్దీవ్స్ హ్యాష్ ను ట్రెండ్ చేశారు. ఇది ఆ దేశ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. ఇంత జరిగినా తమకు కొండంత అండగా డ్రాగన్ కంట్రీ ఉంటుందనే మయిజు సర్కార్ నమ్మింది. చివరికి చాలా త్వరగానే చైనా అవకాశవాదం బయటపడింది. ఆర్థిక సాయం సంగతి దేవుడెరుగు. అప్పటికే ఇచ్చిన అప్పులపై వడ్డీని కూడా బీజింగ్ తగ్గించలేదు. దీంతో మయిజు ప్రభుత్వం మళ్లీ మీరే దిక్కంటూ భారత్ చెంతకొచ్చింది. భారత్ కూడా మాల్దీవుల అభివృద్ధిలో భాగస్వామ్యం కొనసాగిస్తామని హామీ ఇచ్చింది. తర్వాత పరిస్థితులు కాస్త చక్కబడ్డాయి. భారత్ కూడా సమస్య ముగిసిందనే భావించింది. కానీ పొరుగు దేశాల నుంచి ఎదురయ్యే సవాళ్లలో మాల్దీవులు ఆరంభం మాత్రమేనని తెలియటానికి చాలా తక్కువ సమయమే పట్టింది. బంగ్లాదేశ్ పరిస్థితి వేరు. అక్కడ చైనా నిప్పు రాజేసింది అంతే. ఆ నిప్పును అగ్నిపర్వతంలా రగుల్చుతున్నది మాత్రం మతోన్మాద శక్తులే. ఇప్పుడు డ్రాగన్ కంట్రీ తలుచుకున్నా ఆ మంటలను ఆర్పలేదు. షేక్ హసీనా పతనం దగ్గర మొదలైన ఈ కార్చిచ్చు చల్లారాలంటే భారత్ బ్రహ్మాస్త్రాన్ని సంధించటం ఒక్కటే మార్గం. 2024 ఆగస్టు 5న జరిగింది బంగ్లాదేశ్ రాజకీయంలో అనుకోకుండా వచ్చిన మలుపు కాదు. పక్కా ప్లానింగ్, పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ తో హసీనాను దేశం విడిచి పారిపోయేలా చేశారు. అదే ప్లానింగ్ లో భాగంగానే అవామీ లీగ్ ను బ్యాన్ చేశారు. ఇప్పుడు చివరి లక్ష్యాన్ని చేరుకోవడానికి మరో 40 రోజుల సమయమే ఉంది. ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో భారత్ అనుకూల అవామీ లీగ్ లేదు. వినిపిస్తోందల్లా బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ పేరు ఒకటే. కానీ ఇది యూనస్ ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని పరిణామం. చైనా అండతో హసీనా అడ్డు తొలగించుకుని అడ్డదారిలో తాత్కాలిక ప్రభుత్వాధినేతగా పవర్లోకి వచ్చిన యూనస్ సార్వత్రిక ఎన్నికల్లోనూ చక్రం తిప్పాననుకున్నాడు. కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందన్నట్టుగా అనూహ్యంగా సీన్లోకి బీఎన్పీ వచ్చింది. ఇదే సమయంలో బంగ్లాదేశ్ ప్రజలు అవామీ లీగ్కు ప్రత్యామ్నాయంగా యూనస్నో లేక మతోన్మాద పార్టీ జమాతే ఇస్లామీనో భావించలేదు. బీఎన్పీకి అధికారం కట్టబెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. ఇది నిన్న మొన్నటి మాట కాదు. ఇంక్విలాబ్ మంచ్ నేత, భారత వ్యతిరేకి షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యకు ముందే తేలిన వాస్తవం. బంగ్లాదేశ్లో ఇండియా అవుట్ సెంటిమెంట్ అగ్నిపర్వతంలా రగిలింది ఉస్మాన్ హాదీ హత్య తర్వాతే. ఈ హత్య ఎంత పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషనో చెప్పడానికి పెద్దగా ఉదాహరణలు అవసరం లేదు. హాదీని ఇంత ప్లాన్ చేసి హతమార్చడం వెనుక టార్గెట్ ఇండియానే. ఎందుకంటే గతంలో అధికారం కోసం భారత వ్యతిరేక ఎజెండా తలకెత్తుకున్న బీఎన్పీ ఇప్పుడు భారత అనుకూల సంకేతాలిచ్చింది కాబట్టి ఆ బీఎన్పీ నుంచి జనం అటెన్షన్ డైవర్ట్ చేయాలంటే ఇండియా అవుట్ క్యాంపెయిన్ ఒక్కటే ఆప్షన్. బంగ్లాదేశ్లో ఇప్పుడు రగులుతున్న యాంటీ ఇండియా సెంటిమెంట్ ఏడాది క్రితమే మొదలైంది. ఢాకాలో ఇండియా అవుట్ సెంటిమెంట్ రగిల్చింది ఖలీద్ ఆజియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీనే. లండన్ నుంచి రీసెంట్ గా ఢాకా తిరిగొచ్చిన ఖలీదా కుమారుడే నాడు ఇండియా అవుట్ నిప్పు రాజేశాడు. ఆ రోజు బీఎన్పీ లక్ష్యం చాలా స్పష్టం. హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ను ఓడించి అధికారం చేపట్టాలంటే మాల్దీవుల బాటలో వెళ్తేనే సాధ్యమని ఆ పార్టీ నమ్మింది. ఇండియా అవుట్ వ్యూహాన్ని ఆచరణలో పెట్టింది. కానీ ఇప్పుడు బీఎన్పీకి ఇండియా అవుట్ వ్యూహంతో పనిలేదు. అసలు అవామీ లీగ్ను ఎదుర్కోవాల్సిన పరిస్థితే బంగ్లాదేశ్లో లేదు. భారత్ సైతం అవామీ లీగ్ తర్వాత బంగ్లాదేశ్లో ఏర్పడేది బీఎన్పీ ప్రభుత్వమే అని అంచనా వేసింది. ఈ క్రమంలోనే ఖలీదా జియా తీవ్ర అనారోగ్యానికి గురైతే ప్రధాని మోదీ స్పందించారు. ఎక్స్ పోస్ట్ ద్వారా ఎటువంటి సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. దీనికి బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ కూడా అంతే సానుకూలంగా స్పందించింది. అంతేకాదు లండన్ నుంచి ఢాకా తిరిగొచ్చిన ఆ పార్టీ యాక్టివ్ చైర్మన్ తారిక్ రెహమాన్ కూడా తమ ఫారిన్ పాలసీ బంగ్లాదేశ్ ఫస్ట్ అనే ప్రకటించారు తప్ప ఎక్కడా భారత వ్యతిరేక సంకేతాలు పంపించలేదు. ఈ పరిణామం కన్నింగ్ యూనస్ ను కల్లోలానికి గురిచేసింది. ఎందుకంటే బీఎన్పీ అధికారంలోకి వస్తే యూనస్ దారుణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే హసీనా భారత్కు పారిపోయినట్టుగా
యూనస్ కూడా ఏ పాకిస్తాన్కో పలాయనం చిత్తగించక తప్పదు. అందుకు కారణం అతడు చేసిన తప్పులే. యూనస్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత వ్యతిరేక నిర్ణయాలకే పరిమితమయ్యాడు. హసీనాపై విషం చిమ్మే ప్రాసెస్లో కరుడుగట్టిన భారత వ్యతిరేక శక్తులకు లొంగిపోయాడు. మొదట జమాతే ఇస్లామీకి స్వేచ్ఛ కల్పించాడు. తర్వాత గతాన్ని మరచి ఎవరి నుంచి స్వేచ్ఛ కోరుకున్నారో వారితోనే స్నేహానికి సిద్ధపడ్డాడు. భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్తో స్నేహం కోసం ఉవ్విళ్లూరాడు. చైనాలో పర్యటించి ఈశాన్య భారత రాష్ట్రాలకు తామే దిక్కని ఈ సదవకాశాన్ని మిస్ చేసుకోవద్దంటూ జిన్పింగ్ సర్కార్కు ఎరవేశాడు. కేవలం భారత వ్యతిరేకతతోనే బంగ్లాదేశ్ను శాసించాలని కలలు కన్నాడు. కానీ ఈ ప్రాసెస్లో మతోన్మాద మూకలు యూనస్ పై ఆధిపత్యం సాధించాయి. ముఖ్యంగా జమాతే ఇస్లామీ యూనస్ ను చెప్పినట్టు ఆడించటం మొదలుపెట్టింది. పేరుకు యూనస్ పవర్లో ఉన్నా బంగ్లాదేశ్లో అనధికారికంగా జమాతే పాలనే సాగుతోంది అనేలా పరిస్థితులు మారాయి. అలా కన్నింగ్ యూనస్ మతోన్మాద మూకలకు లొంగిపోయాడు. ఈ క్రమంలోనే యూనస్ తో విభేదిస్తూ వచ్చాడు బిఎన్పి యాక్టివ్ చైర్మన్ తారిక్ రెహమాన్. యూనస్ నేతృత్వంలో బంగ్లాదేశ్ మతోన్మాద మూకలకు అడ్డాగా మారిందని బహిరంగంగానే ప్రకటించాడు. సో బంగ్లాదేశ్లో బిఎన్పి పవర్లోకొస్తే జమాతే ఇస్లామీ వంటి మతోన్మాద పార్టీలకు మళ్లీ హసీనా హయాంలో పట్టిన గతే పడుతుంది. ఇది తెలుసు కాబట్టే మతోన్మాద పార్టీలు బిఎన్పి మద్దతును తగ్గించి తాము బలపడాలనే ఆశతో ఎన్నికలను ఆలస్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. హాదీ హత్య తర్వాత జరుగుతున్నది అదే. ఆ మాటకొస్తే హాదీ హత్య వెనక అసలు లక్ష్యమే ఇండియా అవుట్ నిప్పు రగిల్చటం. ఉస్మాన్ హాదీ హత్య తర్వాతే యూనస్ సర్కార్ అసలు సిసలు మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది. మొదట ఢాకాలోని ఇండియా రాయబారికి సమన్లు జారీ చేసింది. ఇంక్విలాబ్ మంచ్ నేతను మర్డర్ చేసినోళ్లు సైలెంట్ గా సరిహద్దులు దాటేశారని ఆరోపించింది. ప్రస్తుతం వాళ్లు భారత్లోనే ఉన్నారని అనుమానం వ్యక్తం చేస్తూనే బంగ్లాదేశ్ మతోన్మాదులను భారత్ వైపు డైవర్ట్ చేసింది. హాదీని హత్య చేసిన వారు భారత్లో లేరని, మరో దేశానికి వ్యతిరేకంగా జరిగే కుట్రలకు భారత్లో చోటు లేదని మోదీ సర్కార్ క్లారిటీ ఇచ్చినా మతోన్మాదులు వారికి అనుకూలంగా ఉన్న అబద్ధాలనే నమ్మారు. ఫలితంగా ఢాకాలో వీధుల్లోకొచ్చి ఇండియా అవుట్ నినాదాలు షురూ చేశారు. ఆ నినాదాలు ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్లాయంటే భారత్ సాయంతో స్వేచ్ఛ పొందిన బంగ్లాదేశ్ను మన శత్రువుగా మార్చే స్థాయికి చేరిపోయాయి. ఇప్పుడు బిఎన్పి బంగ్లాదేశ్ ఫస్ట్ నినాదం కంటే ఢాకాలో ఇండియా అవుట్ నినాదమే ఎక్కువగా రీసౌండ్ ఇస్తోంది. ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో చివరి ఓటు పోలయ్యే వరకు రీసౌండ్ ఇస్తూనే ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో బిఎన్పి గెలిస్తే భారత్కు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఖలీదా జియా మరణించారు కాబట్టి ఆ సెంటిమెంట్తో బిఎన్పి గెలుపునకే అవకాశాలు మెండుగా ఉన్నాయి కూడా. అలా జరగకుండా రాడికల్ ఇస్లామిస్టు పార్టీలు కూటమిగా అన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మాత్రం బంగ్లాదేశ్ పూర్తిగా మన శత్రువుగా మారటం ఖాయం. జమాతే ఇస్లామీ వంటి మతోన్మాద గ్రూపుల అసలు లక్ష్యం కూడా అదే. భారత్కు పొరుగు దేశాల సమస్య బంగ్లాదేశ్తో మొదలవ్వలేదు, బంగ్లాదేశ్తో ముగియదు కూడా. మనం పోరాడాల్సింది పొరుగున ఉన్న చిన్న దేశాలతో కాదు, వాటి వెనకున్న డర్టీ డ్రాగన్ తోనే. ఆ దిశగా ప్రయత్నాలు ఎప్పుడో మొదలుపెట్టింది. ఫిలిప్పైన్స్, ఇండోనేషియా వంటి దేశాలకు బ్రహ్మోస్ క్షిపణుల ఎగుమతి అందులో భాగమే. మా పెరట్లోకి నువ్వొస్తే మీ అడ్డాలోకి మేం వస్తామనే మెసేజ్ ఇచ్చేందుకే ఇది భవిష్యత్తులోనూ కొనసాగుతుంది. అయితే చైనా అండతో రెచ్చిపోతున్న బంగ్లాదేశ్ వంటి దేశాలకు భారత్ తలుచుకుంటే ఏం చేయగలదో చూపించాల్సిన అవసరం ఉంది. సామధాన భేద దండోపాయాల్లో మొదటి 2 వ్యూహాలను అమలు చేసింది కూడా. శాంతియుతంగా మంచి మాటలతో నచ్చజెప్పడమే కాక ఆ దేశాలకు కష్టకాలంలో అన్ని రకాలుగా అండగా నిలుస్తూ వచ్చింది. 3వ వ్యూహమైన భేదాలు సృష్టించటం రాజనీతి కాదు. విడదీసి పాలించే వ్యూహం చైనా అనుసరించబట్టే పొరుగు దేశాలు భారత్కు వ్యతిరేకంగా మారాయి. సో సామధాన భేద దండోపాయాల్లో మిగిలింది దండన ఒక్కటే. అవసరానికి ఆపన్న హస్తం అందించే భారత దయాగుణాన్ని అలుసుగా తీసుకుంటే ఏం జరుగుతుందో చెప్పాల్సిన సమయం వచ్చింది. వాజ్పేయి చెప్పినట్టు పొరుగు వారిని మార్చలేకపోవచ్చు, కానీ వారిపై మన ప్రభావాన్ని మార్చొచ్చు. అది దండనతో అయినా చేయాల్సిందే. మన భద్రతకు ముప్పు వాటిల్లితే స్నేహం కన్నా దేశం మిన్నా అని చాటి చెప్పక తప్పదు. అది బంగ్లాదేశ్ నుంచే మొదలు పెట్టాలి. త్వరలోనే అది జరగొచ్చు కూడా.